అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 96వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ముందు నీ గురించి దివ్య చెప్తుంటే భయపడ్డాను కార్తిక్, కానీ ఇప్పుడు నా కూతుర్ని ప్రాణంగా చూసుకునే నీ దగ్గర అను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నానని అంటారు లక్ష్మి గారు. కార్తిక్ చెంప మీద తడుతూ, అను గురించి మీరు అసలు బెంగపడాల్సిన అవసరం లేదత్తయ్య. తనని నీకు పైన మహారాణిలా చూసుకుంటాను. తనకి అమ్మ నాన్న కూడా గుర్తురానంత హ్యాపీగా చూసుకుంటాను నేనంటాడు. ఆవిడ పెట్టిన కాఫీ తెచ్చి అనుకి ఇస్తూ, ఇదిగో మా అత్తయ్య చేత కాఫీ తాగు అను అని అంటారు. పక్కనే కూర్చొని వాళ్ళ నాన్నగారు ఉన్నారనే భయం కాస్తుంటే అది కార్తీక్ వచ్చాక ధైర్యంగా మారుతుంది. నువ్వు కూడా తీసుకో బాబు అని కార్తీక్ కూడా ఇస్తారు. అయినా మీ కాఫీ సూపర్ అత్తయ్య అంటాడు కార్తీక్. అను మాత్రం సిప్కి టేస్ట్ ఎంజాయ్ చేస్తుంటే కార్తీక్ అనుని చూస్తూ ఉంటాడు. ఇదంతా రామూర్తి గారు గమనిస్తుంటారు. ఇంకా అందరూ టాపిక్ రిషి మీదకి షిఫ్ట్ చేస్తే తన కండిషన్ గురించి ఆలోచిస్తుంటారు. అప్పుడే లిల్లీ వస్తుంది. ఇదిగో వదిన, స్నూపీ బాగా అలవాటైంది. ఈ 2 days నాకంటూ అనుకి ఇస్తుంది. మళ్ళీ ఫుడ్ పెట్టడం కుదరదని నీకు అప్పగించాను, దీని బాధ్యత అంటుంది అను. అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు వదిన, నాకు బాగా నచ్చేసింది అంటుంది. అన్నయ్య బయట ఒక స్కూటీ ఉంది, మీదేనా అంటుంది లిల్లీ. అను లోపలికి వెళ్తానని తీసుకొని వెళ్ళవా అంటే రిషిని తన రూమ్లోకి తీసుకొని వెళ్తున్నాను. బాగా ఇబ్బందిగా ఉందా, పడుకుంటావా అంటే లేదు, కాసేపు ఇక్కడే ఉంటానని విండో దగ్గరే ఉంటాడు. సరే, ఏమైనా కావాలంటే పిలువని అను వెళ్ళిపోతుంది. అవునంటే అదేంటి స్కూటీ కీస్ అలాగే వదిలేసి వచ్చారంటూ తను తెచ్చిన కీసుని కార్తీక్ ఇస్తుంది. అవి తీసుకుని, దివ్య మీరు స్కూటీ మీద వచ్చారా అంటాడు కార్తీక్. అమ్మా నాన్న బైక్, నేను స్కూటీ వేసుకుని వచ్చామంటుంది దివ్య. అవునా అంటాడు కార్తీక్. అమ్మయ్య, నా స్కూటీకి ఇంకా నూకలున్నాయి, అందుకే నాకు దక్కింది అంటుంది దివ్య. అదేంటి అలా అంటున్నావు అంటే ఈ మధ్య బాగా దొంగతనాలు జరుగుతున్నాయంట బావగారు, ఇంతసేపుకి బయట ఉన్న అదెవరు కొట్టేయలేదంటే నా స్కూటీకి నూకలు ఉన్నాయంటుంది. కార్తీక్ దివ్య తల మీద ముట్టి, స్కూటీకి నూకలు ఉండటం ఏంటి, మనుషులకి నూకలు ఉండేది అంటాడు. అదేలే బావా, ఒకటే మీనింగ్ అని వాడేశానులే అంటుంది. అయినా ఇప్పుడు బాగా దొంగలు ఎక్కువయ్యాయి బావగారు, మా ఏరియాలో కూడా బాగా దొంగలు ఉన్నారు అంటుంది దివ్య. మీరు జాగ్రత్తగా ఉండండి, తలుపులు తీసి ఉంచకండి అంటుంది దివ్య. మీ ఏరియాలో ఎప్పుడైనా ఇలా దొంగతనాలు జరిగాయా అని అడుగుతుంది. ఇంతకుముందు ఒకసారి ఇలాగే జరిగాయి, కానీ అంతగా ఏం పోలేదు దివ్య అంటారు సుమిత్ర గారు. మనకేం భయం లేదులే, సీసీ కెమెరా ఉంది కదా అనుకుంటాడు కార్తీక్. ఏదో గుర్తొచ్చినట్టుగా వెంటనే లేచి చిన్న వర్క్ ఉందని రిషి రూమ్కి వెళ్తాడు. అదేంటి కార్తీక్తో రిషి మాట్లాడాడు కదా, ఎందుకు ఆ రూమ్కి వెళ్ళాడు అని అను కంగారు పడుతుంది. కార్తీక్ లోపలికి వెళ్ళి, అన్నయ్య అప్పుడు మీరు మన ఇంట్లో పెట్టిన సీసీ కెమెరా ఐడి పాస్వర్డ్ మీకు గుర్తుందా అని అడుగుతాడు. రాహుల్ ఏమీ మాట్లాడు. అన్నయ్య ప్లీజ్, నువ్వు నాతో ఏమీ మాట్లాడొద్దు, కానీ ప్లీజ్ ఈ ఒక్కసారికి చెప్పు, ఆ రోజు ఆ రాజేష్ గడు ఏం చేశాడో నేను చూడాలి. ఆ రోజు నేను లేకపోవడం వల్ల వాడు అనుని అని ఆగిపోయి, కానీ రాహుల్ దగ్గర మోకాల మీద కూర్చొని, అన్నయ్య నాకు ఏదో నమ్మకం ఉంది వాడు అనుని ఏమీ చేయలేదని, అందుకే నేను చూడాలి ఆ రోజు ఏం జరిగిందో. ప్లీజ్ అన్నయ్య త్వరగా చెప్పు, మళ్ళీ అను వచ్చేస్తుందని ల్యాప్టాప్ తెచ్చి రాహుల్ని అడుగుతాడు. రాహుల్ ఆ ల్యాప్టాప్ తీసుకొని లాగిన్ చేసి ఇస్తాడు. అది ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోస్ అన్నీ ప్లే చేస్తాడు. అన్నీ వదిలేసి ఆ రోజు వీడియో మాత్రమే ఓపెన్ చేస్తాడు. ఆ రోజు అను కార్తీక్ కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వెయిట్ చేస్తుంటుంది. కాలింగ్ బెల్ మోగడంతో అను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కార్తీక్ అనుకుని సంతోషంగా డోర్ ఓపెన్ చేసిన అను అక్కడ ఎదురుగా ఉన్న రాజేష్ని చూసి ఏంటని అడుగుతుంది. వాయిస్ క్లారిటీగా వినపడకపోయినా వాళ్ళని చూస్తుంటే అంతా కార్తీక్ అర్థమవుతుంది. ఇంట్లో ఎవరు లేరంటే లోపలికి వచ్చి, అది నాకు తెలుసు అందుకే వచ్చానంటాడు. కాదు అని అడగటంతో కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళి కార్తీక్కి కాల్ చేస్తున్నాను, అయినా లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఏం చేయాలో ఆలోచిస్తుంటే వాడు కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కనిపించకపోయినా ఏదో గొడవ జరుగుతుందని అర్థమవుతుంది. అను వదులని అనను చిన్నగా వినిపిస్తుంది. అక్కడి నుంచి హాల్లోకి వచ్చిన అను ఫోన్ తీసుకొని కాల్ చేయడానికి చూస్తుంటే అది తీసుకొని విసిరి కొట్టడం, అనుని బలవంతం చేయడానికి చూడటం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నన్ను వదిలే, లేదంటే కార్తీక్తో చెప్తానంటే నువ్వు చెప్పేలోపు నువ్వే నన్ను ట్రాప్ చేస్తున్నావని నీ మొగుడికి చెప్తాను. స్నూపీ అనుని వదలమని అరుస్తూ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళి కట్టేసి వస్తాడు. అప్పుడు వాడు నీకన్నా నన్నే ఎక్కువగా నమ్ముతాడు అని అంటాడు. ఎందుకంటే నేను ఏది చెప్పినా కాదు అని ఊరికే నమ్ముతాడు కాబట్టి అని అంటాడు. అది వింటున్న కార్తీక్ రక్తం మరిగిపోతుంది. వెనకే ఉన్న రాహుల్ కూడా చూస్తూ ఉంటాడు. కార్తీక్ కళ్ళలో నీళ్లు ఆగకుండా వస్తాయి. అదే సమయంలో నిప్పులు కక్కుతున్న కళ్ళు ఎర్రగా మారిపోతాయి.
అను ఎంత వేడుకున్నా వినకుండా అను శారీ లాగుతూ ఉంటే అను రాజేష్ కాళ్ళ మీద పడి ప్లీజ్ నన్ను వదిలే, నీ దండం పెడతాను, ప్లీజ్ నన్నేం చేయొద్దు, నిన్ను అన్నయ్య అని పిలిచాను, నేను చెల్లెలతో సమానం, నీకు అర్థం చేసుకో అంటూ కన్నీళ్లతో బ్రతిమలాడుతుంది. కానీ వాడు కనికరించకుండా అనుని కొడతాడు. అను కింద పడి మళ్ళీ లేచి పారిపోబోతుంటే అనుని పట్టుకొని నిన్ను ఈరోజు నా నుండి ఎవరూ కాపాడలేరు అను అని అను చీర లాగేస్తాడు. అను 2 చేతులతో తన బాడీని కప్పుకుంటుంటే అనుని అలాగే టేబుల్ మీద పడుకోబెట్టి నడుము మీద కొరుకుతాడు. కార్తీక్ రగిలిపోతుంది కోపంలో. అక్కడే ఉన్న టేబుల్ మిర్రర్ని పగలగొడతాడు. కార్తీక్ చేతికి తగిలి రక్తం కారుతున్నా అలాగే చూస్తూ ఉంటాడు. రాహుల్ ఆ వీడియో చూడలేక తన కళ్ళు నేలకి వాల్చేస్తాడు. అంతే అని ఒక్కసారిగా రాజేష్ని తోసేసి పైకి లేచి చెంప మీద కొడుతుంది. రాజేష్కి కోపం వచ్చి అనుని కొడతాడు. అను తల పట్టుకొని బాగా నొప్పిగా ఉండడంతో నన్ను వదిలే అని బ్రతులాడుతుంది. అలాగే తల పట్టుకొని అను కళ్ళు తిరిగి పడిపోతుంది. అను మీద పడి బలవంతం చేయబోతుంటే స్నూపీ గొడవ చేస్తుంది. ఆ అరుపులకి లిలీ వదినా వదినా అని అరుస్తూ వస్తుంటే ఆ అరుపు వినిపించి విండోలో నుంచి బయటకు చూస్తే వాళ్ళ అమ్మతో వస్తున్న లిలీని చూసి ఛా అనుకొని అను చీర సరిచేసి డోర్ లాక్ తీసి ఒక రూమ్లోకి దూరుతాడు. తలుపు తీసుకుని లోపలికి వచ్చిన లిల్లీ అనుని చూసి వదిన ఏమైందని అడుగుతుంది. అప్పటికే స్పృహ తప్పిన అను లేవకపోవడంతో లిల్లీతో వాళ్ళ అమ్మ కూడా అనుని లేపుతుంది. ఈ గ్యాప్లో వాడు మెయిన్ డోర్ నుంచి బయటకి వెళ్ళిపోతాడు. లిల్లీ వాటర్ తెచ్చి చల్లితే అను లేస్తుంది. వదిన ఏమైందని అడిగితే అను తేరుకొని రాజేష్ ఎక్కడ కనిపించకపోవడంతో అక్కడ ఏమైందో అర్థమై నాకేం కాలేదు లిల్లీ, కళ్ళు తిరిగి పడిపోయానంతే అంటుంది. లిల్లీ అన్నయ్య వచ్చేదాకా ఉంటానన్నా కూడా అను పంపించేసింది. వాళ్ళు వెళ్ళగానే డోర్ వేసి అక్కడే కుప్పకూలిపోతుంది. బాగా ఏడుస్తుంది. స్నూపీ వచ్చి అను ఒళ్ళో కూర్చొని ఏం చేయాలో తెలియక అక్కడే ఆడుతుంది. స్నూపీని పట్టుకుని ఇంకా ఏడుస్తుంది. అదంతా చూసిన కార్తీక్ ఒక పక్క కోపం వస్తుంటే వీడియో పాజ్ చేసి నేను వీడిని వదలను అని రగిలిపోతూ ఉంటాడు. నేను ఇప్పుడే వాడిని చంపేస్తానంటూ లేవబోతుంటే కార్తీక్ అనుకి ఏమీ కాలేదు, అది గుర్తించు అంటాడు రాహుల్. అంతలోని అనుకి ఏం కాలేదనే సంతోషం వల్ల వెనక్కి తిరిగి అన్నయ్య నిజమే, నువ్వు చూసావు కదా, అనుకి ఏమీ కాలేదు, తనని ఆ రాజేష్ గారు ఏం చేయలేదు, అది తెలియక ఆ పిచ్చిది ఏదేదో అయ్యింది, ఇన్ని రోజులు ఏడ్చేసిందని అంటాడు. వెంటనే తనకి ఇదంతా చెప్పాలని అనుకుంటాడు. దివ్యకు కాల్ చేసి అనుని తీసుకొని లోపలికి రా అంటాడు కార్తీక్. ఇదంతా చూస్తే అను ఇంకా బాధపడుతుందంటాడు రాహుల్. కానీ తన మనసు ప్రశాంతంగా ఉంటుందన్నయ్య, ఇన్ని రోజులు ఎంతో బాధపడింది, ఇది చూస్తే ఇప్పుడే బాధపడుతుంది కానీ తను మొత్తం స్ట్రెస్ పోతుంది, నాకు చెప్పకుండా ఎంత నరకం అనుభవించిందో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉందో అన్నీ మర్చిపోయి అను ఈరోజు ప్రశాంతంగా పడుకోవాలి, అందుకే ఇదంతా తనకు తెలియాలంటాడు. అలాగే కానీ నేను ఇదంతా చూశానంటే ఎలా ఫీల్ అవుతుందో అని మనసులో అనుకుంటాడు రాహుల్. దివ్య అనుని తీసుకుని వస్తే ఏమైంది కార్తీక్, అక్కడ అందరూ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అయినా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతుంది. అను నీతో మాట్లాడాలని అంటుంటే దివ్య నేను వెళ్తానని వెళ్ళిపోతుంటే నువ్వు ఉండు దివ్య అంటాడు కార్తీక్. ఏం మాట్లాడాలని అను అడుగుతుంది. ఇక్కడ కూర్చో అను అంటాడు రాహుల్. అను అక్కడ పగిలిన గ్లాసెస్ చూసి కార్తీక్ చేతికి తగిలిన గాయం చూస్తుంది. ఏంటిది కార్తీక్, ఏమైంది నీకు అని అడుగుతుంది చేయి పట్టుకొని. అదేం లేదు అను, ఇక్కడ కూర్చో అన్నా వినకుండా కార్తీక్ చేయి పట్టుకొని ఉండి నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాను అని వెళ్ళబోతుంటే ఆపి అనుని కూర్చోబెట్టాడు. దివ్య వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా అంటే దివ్య వెళ్తుంది. అను అక్కడ కింద కూర్చుంటే అను పక్కనే కూర్చొని నాకేం కాలేదను, ముందు నువ్వు చూడు అని అంటాడు. పిచ్చా నీకు, నీ చెయ్యి చూడు ఎలా అయిందో అంటుంటే ఇంతలో దివ్య బాక్స్ తెస్తే కాటన్ తీసి క్లీన్ చేస్తూ మీరు గొడవపడ్డారు కదా అందుకే దెబ్బ తగిలింది కదా అని అంటుంది అను. కార్తీక్ ముందు అది ప్లే చేయి అంటాడు రాహుల్. రిషి నువ్వు కార్తీక్తో మాట్లాడుతున్నావా అని నవ్వుతూ కార్తీక్ చెయ్యిని క్లీన్ చేస్తూ ఉంటే అనుకి వీడియోలో వాయిస్ వినిపిస్తుంది. అంతే కార్తీక్ చెయ్యి క్లీన్ చేస్తున్న అను చెయ్యి ఆగిపోతుంది. తలెత్తి ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తుంటే అంతే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అను పక్కనే కూర్చొని అను భుజం చుట్టూ కార్తీక్ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు. అను మాత్రం అటే చూస్తూ ఉంటుంది. అసలు తన కళ్ళలో నీళ్ళాగా. అలా అనుని చూశాక దివ్యకి భయం వేసి తను స్క్రీన్ చూస్తుంది. అక్కడ జరుగుతున్న చూసి ఏంటిది బాబా మీరు చేస్తుందని స్క్రీన్ మూసేస్తుంది దివ్య. అను బాధను చూడలేక దివ్య ప్లీజ్ కంట్రోల్ అంటాడు కార్తీక్. నువ్వు అక్క ఇదంతా చూడటానికి నేను ఒప్పుకోను, చూడండి ఎలా ఏడుస్తుందో అని అరుస్తుంటే బయట అందరూ ఉన్నారు. ఇలా అరవకని రాహుల్ అంటుంటే కార్తీక్ ఏడుస్తున్న అనుని గట్టిగా పట్టుకొని
ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడరా ప్లీజ్ అంటాడు. అను తలెత్తి కార్తీక్ని చూసి వద్దని తలూపుతుంది. అను ఫేస్ అటు తిప్పి నీకు ఇదే నేను ఇస్తున్న లాస్ట్ పెయిన్ రా ప్లీజ్. నువ్వెంత బాధపడుతున్నావు అంత పెయిన్ నేను కూడా అనుభవించాను. అనుని తన గదిలోకి తీసుకొని ప్లీజ్ ఒకసారి అను చూడు, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏం భయం లేదు చూడమని అంటాడు. అనుకి కన్నీళ్ళు ఆగటం లేదు. కార్తీక్ అను నడుము చుట్టూ చేయి వేసి పూర్తిగా అనుని చుట్టేసి జాగ్రత్తగా పట్టుకొని అను భుజం మీదుగా తన తల ముందుకు పెట్టి అను చెవిలో నీకేం కాలేదురా, వాడు నిన్నేం చేయలేదు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయాక వాడు వెళ్ళిపోయాడు అని అంటాడు చెవిలో. అది విన్నా అసలు వినిపించుకునే స్టేజ్లో అను లేదు. అది చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో అను పడిపోవడం, లిల్లీ రావడం, వాడు పారిపోవడం, అను లేవడం అంతా జరిగిపోతుంది. అది చూసిన అను కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని నవ్వుతూ చాలా సంతోషంగా కార్తీక్ కార్తీక్ అని అరుస్తుంది. నాకేం కాలేదని అంటుంది. అనుని కాస్త లూజ్ చేస్తాడు. అను ఆ వీడియో చూస్తూ వాడు నన్ను ఏమీ చేయలేదు కార్తీక్ అని నవ్వుతూ చెప్తుంటే రాహుల్, దివ్య అనుని చూస్తూ నవ్వుతూ ఉంటారు. కార్తీక్ అయితే అనుని గట్టిగా హత్తుకొని నీకేం కాలేదురా, నువ్వు నా బంగారం, నిన్నెవరూ ఏమీ చేయలేదు అర్థమైందా అని అంటాడు కార్తీక్. వాడు నిన్ను ఆడుకోవడానికి ఇంకా నిన్ను బెదిరించి లొంగ తీసుకోవడానికి ఏమీ కాకుండా ఏదో అయ్యిందని క్రియేట్ చేసి ఇలా చేశాడను, అంతే, నీకేం కాలేదురా అంటాడు. అను అన్నీ గుర్తొచ్చి నవ్వు ఆపేసి పెద్దగా ఏడుస్తుంది. అరే అను, నాకు అర్థమవుతుంది నీ పెయిన్, కానీ ఈసారి ఎంత కావాలంటే అంత ఏడు, ఇక నీ బాధలన్నీ పోవాలి, ఇదే లాస్ట్ కన్నీళ్ళు, ఇంకేడిస్తే ఊరుకోను, నీ మనసులో ఉన్న బాధ మొత్తం పోయేదాకా ఏడ్చేసేయి, నేను నీతోనే ఉంటానురా అంటాడు. వాళ్ళని అలా చూసిన దివ్య రాహుల్ బయటికి వెళ్దాం అనుకొని వెళ్ళిపోతారు. అను ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారు, నువ్వు నేను మాత్రమే ఉన్నాంరా, నీ మనసులోని బాధ మొత్తం ఇప్పుడు నాకు చెప్పు అని అంటాడు. నాకు చాలా భయం వేసింది కార్తీక్, ఆ రోజు వాడు నన్ను అలా ముట్టుకోవడం నాకు నచ్చలేదంటుంది. కార్తీక్ని వదిలి నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, ఎలా నీ మీద ప్రేమ పుట్టిందో తెలియదు కార్తీక్, కానీ పిచ్చి ఇష్టం నువ్వంటే తెలుసా, నిన్ను రోజు చూస్తే చాలు, రోజుకి ఒక్కసారి నీతో మాట్లాడితే చాలు అనుకున్నాను. అవును, నేను నీకు తగను అని అనుకున్నాను, కానీ ముందు నా ప్రేమ మొత్తం నీకు చెప్దామని అనుకున్నాను. నీకు నచ్చితే నా ప్రేమ తెలుస్తుంది, లేదంటే ఇలాగే ఈ ఇంట్లో ఇలాగే ఉండిపోదామని అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగింది కార్తీక్. ఇంకా ఆపకపోవడంతో ప్లే అవుతున్న వీడియోలో ఏదో సౌండ్ వస్తే అటు చూస్తాడు కార్తీక్. అటు చూస్తుంటే అను చూసి వెంటనే పాజ్ చేస్తుంది. అను చేతి చూడని అని కోపంగా అంటాడు. తీయకపోయేసరికి అను చేతులు రెండింటిని గట్టిగా పట్టుకొని వెనుక నుండి హత్తుకొని ఆ వీడియోని ప్లే చేస్తాడు. ఏడ్చి ఏడ్చి లేచిన అను వాడు కొరికిన చోట టేబుల్ మీద ఉన్న ఫోర్కుతో శారీ పక్కకి అని మొత్తం కట్ చేసుకుంటుంది. బ్లడ్ కారిపోతున్నా ఆపదు. కార్తీక్ ఇంకా చాలు, వీడియో ఆపేయి అంటే నువ్వు కోసేసుకుంటే అంతా పోతుందా అను, ఎందుకు ఇలా చేశావని అంటాడు. నాకేం చెయ్యాలో తెలియలేదు, ఆ క్షణం నా శరీరం మీద నాకే కంపరంగా అనిపించింది, పిచ్చి పట్టేసింది, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు, నీకు చెప్పలేకపోయాను, ఎక్కడ నాదే తప్పు అంటావేమో అనే భయం అని అను కార్తీక్ని గట్టిగా హత్తుకొని ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం కార్తీక్, నువ్వు లేకపోతే అస్సలు నేను బ్రతకలేను, నా వల్ల కాదు, ఐ లవ్ యూ కార్తీక్ అని అంటుంది. ఇప్పుడు నేను పూర్తిగా నీ దాన్ని, ఎంత బాగుందో తెలుసా ఈ ఫీలింగ్, తెలుసా నీకు మాత్రమే నేను సొంతం అని అనుకున్నాను, నీతో మాత్రమే కలిసి ఉండాలని అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా అయిందో అని రోజు బాధపడుతూనే ఉన్నానని ఏడుస్తుంది. అను ముఖం పైకి తీసుకొని అను కళ్ళు తుడిచి ఇంకా చాలు, అలసిపోయాం ఆపేయిరా అంటాడు. అను తల ఊపుతుంటే మళ్ళీ చెప్పు అంటాడు. ఏంటది అంతే, నీకు తెలియదా అంటాడు. ఐ లవ్ యూ కార్తీక్ అని పూర్తయ్యేలోపే అను పెదవులను అందుకుంటాడు. రెండు చేతులతో అనుని పూర్తిగా తన మీదకి లాక్కుంటాడు. అను తనని తనే మర్చిపోయి కార్తీక్కి సహకరిస్తుంది. మొదటిసారి తన ప్రేమను తెలిపిన అను కార్తీక్ ప్రేమని తన పూర్తి మనసుతో ఈ ముద్దు రూపంలో తీసుకుంటుంది. అనుని క్షణం కూడా వదిలిపెట్టాలని లేదు కార్తీక్కి. మొదటిసారి అను నుండి లభిస్తున్న సహకారానికి మెల్లిగా వశం తప్పుతూ సున్నితంగా మొదలైన ముద్దు తీవ్రత పెంచుతూ తన ప్రేమను తెలుపుతూ అను ప్రేమలోని మధురిమని పూర్తిగా సొంతం చేసుకుని నెమ్మదిగా అనుని వదులుతాడు. అను కళ్ళు నేలకు వాల్చేసి తల దించేస్తుంది. అను గడ్డం పట్టి తల పైకెత్తి ఏమైందని అడుగుతాడు. ఏమీ లేదని తల అడ్డంగా ఊపుతుంది. కానీ కళ్ళు పైకెత్తదు. ఏమైందిరా, నిన్ను ముద్దు పెట్టుకోవడం నచ్చలేదా అంటే ఆహా అలా ఏం కాదని కళ్ళు ఎత్తి
తల అడ్డంగా ఊపుతుంది. తన ఒడిలో ఉన్న అనుని ఇంకాస్త దగ్గరగా లాక్కొని మరి ఏమైంది, ముద్దు సరిగా పెట్టలేదా అంటాడు. ఏం కాలేదంటుంది. ఓ సిగ్గా అంటాడు. అను తల దించేస్తుంది. కార్తీక్ అను ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఇక పైన హ్యాపీగా ఉంటావా? అనవసరంగా ఏమీ కాని దానికి ఇన్ని రోజులు బాధపడుతూ వచ్చావు. పిచ్చిగా ఏదో అయిందని. అయినా వాడంటే ఇంకా అలాగే ఫిక్స్ అయిపోతావా? ముందు వెనక ఆలోచించుకోవా అంటాడు కార్తీక్. అది నాకు ఆ టైంలో ఏమీ తెలియలేదు కార్తీక్. మెంటల్గా వీక్ అయిపోయాను. వారు నన్ను తాకిన మరుక్షణమే నాకు నేను నచ్చకుండా పోయానని మళ్ళీ ఏడుపు తాలూకా అను గొంతు మారిపోతూ ఉంటే మళ్ళీ మొదలు పెడుతున్నావా అంటాడు కోపంగా. ఆహా లేదంటుంది కార్తీక్నే చూస్తూ. ఇక పైన ఎటువంటి సమస్య లేదు, ఓకేనా? ప్రశాంతంగా ఉండు, అంతే చాలు. అను ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వెప్పటికీ నా దానివే. ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, అర్థమైందా అని అంటాడు. అను అలాగే అని తలుపుతుంది. సరే ఒక ముద్దు పెట్టు అంటే అను కళ్ళు పెద్దవి చేసి అమ్మో నాకు రాదంటుంది. అయినా ఇప్పుడే కదా పెట్టుకున్నావు అంటుంది చిన్నగా. అది నేను పెట్టాను, ఇప్పుడు నువ్వు పెట్టురా అంటాడు. ఆహా పెట్టు అను, ఒక్కటి అంటే నాకు రాదంటుంది. ఎందుకు రాదు, పెట్టు అని అను ముఖం దగ్గరికి తీసుకుంటాడు. అను తలదించేసి కార్తీక్ చేయి వైపు చూసి అయ్యో ఏంటిది కార్తీక్, ఇంత పెద్ద దెబ్బ ఎందుకు తగిలిందంటూ అక్కడ టేబుల్ని చూసి అంటే నువ్వే ఇది పగలగొట్టావా అని అడుగుతుంది. అవును, ఆ వీడియో చూసి కోపంలో ఇలా చేశానంటాడు. పిచ్చా నీకు అని అందులో ఉన్న కాటన్తో కట్టుకట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది. వాడు నిన్ను ముట్టుకున్నాడనే కోపం కన్నా నిన్ను ఇంతలా బాధ పెట్టాడనే బాధే ఎక్కువైంది. ఆ బాధను నేను పట్టించుకోలేకపోయాను అని నా నిర్లక్ష్యం మీద నాకే కోపం అంటాడు కార్తీక్ పిడికిలి బిగిస్తూ. అయ్యో కార్తీక్ ఇంకా నొప్పి పుడుతుందని కార్తీక్ పిడికిలి వదులు చేస్తుంది అను. కథ ఇంకా ఉంది. మొత్తానికి రాజేష్ అను నేను చేయలేదు. ఆ విషయం కార్తీక్కి అనుకి అందరికీ తెలిసింది. అను చాలా సంతోషంగా ఉంది. కానీ కార్తీక్కి సీసీ కెమెరా చూడాలనే ఐడియా ఇచ్చింది మాత్రం శ్వేతనే. మరి శ్వేత దివ్య ద్వారా కార్తీక్ తెలిసేలా చేసింది. దివ్యని ఈ ఐడియా ఇచ్చింది ఎవరు, నీకెలా తెలుసు అని అడుగుతాడా? మరి శ్వేత ఎక్కడుందో కార్తీక్ కనిపెడతాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.